పాపం మా బాలరాజు 8 కోట్లు పెట్టిందని బయట ప్రజలు చెప్తున్నారు. 8 కోట్లు పెట్టి ఏం చేస్తారు? మున్సిపాలిటీలో దున్నుకుంటారా? లేకుంటే మున్సిపాలిటీని లూటీ చేస్తారా? ప్రతి దాన్ని అడ్డుపడతాం, ప్రతి అవినీతి కార్యక్రమాన్ని అడ్డుపడతాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. 12 మంది కౌన్సిలర్లు ఖచ్చితంగా నీ యొక్క అవినీతిని ఎండగడతాం, నువ్వు చేస్తున్న ఒక అక్రమాలను ఎండగడతాం, నువ్వు చేస్తున్న ఒక ఉసుక వ్యాపారానికి అడ్డుపడతాం, నువ్వు చేస్తున్న ఎర్రమట్టి వ్యాపారానికి అడ్డుపడతాం, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క అవినీతి కార్యక్రమానికి అడ్డుపడే విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ముందుంటారు. మనం మున్సిపాలిటీలో చెప్తున్నాం, ఇప్పటిదాకా ఎవరు కూడా మున్సిపాలిటీలో ఫుల్ మెజార్టీతో గెలవలేనంట, ఈయన ఒక్కడే వచ్చి గెలిపించిందంట ఫుల్ మెజార్టీ. పోయినసారి 2020లో జరిగిన ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ 22 సీట్లతోటి మున్సిపల్ చైర్మన్ చేసుకున్న సంగతి మనోహర్ రెడ్డికి తెలియదు. పాపం తాండ్రు కొత్తగా ఆయన తెలియదు. కొత్త వాళ్ళకి పాపం ఏముంటుంది? మేమేమంటున్నాం అంటే చరిత్ర తెలుసుకో, తాండ్రు చరిత్ర తెలుసుకొని మాట్లాడడం, అంతేగాని ఏది పడితే అది మాట్లాడడం, నిలబడికినే భయపడాలి అని అంటున్నాం. అసలు భయం నీకు చదివింది. 70 సర్పంచ్లు గెలిచినాం, 12 మున్సిపాలిటీలు గెలిచినాం, రేపు ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మళ్ళా గెలుస్తాం. ఖచ్చితంగా 29 ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. తాండూరులో రోహిత్ రెడ్డి గెలవబోతుండు. దీంట్లో ఎలాంటి మార్పు లేదు. ప్రజలు నిర్ణయించుకుంటు వద్దురా పాలన అని, ఈ దొంగల పాలన వద్దని ప్రజలు నిర్ణయించుకుంటారు.